విశ్వాసమును బట్టి నోవాహు ఆది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనము. విశ్వాసము అంటే కంటికి కనిపించినవి ఉన్నాయని నమ్మడమే. మనకైతే అన్నీ సందేహాలే. అనుమానం ముందు పుట్టి తర్వాత మనం పుట్టినట్లు ఉంటుంది మన పరిస్థితి. అయితే నోవాహు జీవితంలో అట్లాంటి వాటిని చూడలేము. నోవాహు అప్పటి వరకు తన జీవితంలో భూమి మీద ఒక్క వర్షపు చినుకు పడడం చూడలేదు. అయితే దేవుడు అంటున్నాడు, ఏకరీతిగా 40 రాత్రుళ్ళు పగళ్ళు ఆకాశం నుండి వర్షం కురుస్తుందని. కానీ నోవాహు అదెట్లా సాధ్యమని దేవునిని ప్రశ్నించలేదు. అయితే నోవాహు ఆ ఓడను నిర్మించడానికి నాకంత డబ్బు ఎక్కడిది అని నోవాహు దేవుడిని ప్రశ్నించలేదు. తన పని తాను చేసుకుంటూ దేవుని యందే విశ్వాసం ఉంచాడు. 120 సంవత్సరాలు జలప్రలయం గురించి నోవాహు ప్రకటిస్తుంటే ఆ రాతి హృదయాలు స్పందించలేదు. అంతేకాదు, అతని విశ్వాసము అతనిని పిచ్చోడినిగా చేసింది. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధులు వరకు అంతా అతనిని గేలి చేసేవారు. అప్పుడు కూడా అతని విశ్వాసం పట్ల అతనికి ఎట్లాంటి సందేహం రాలేదు. కారణం, దేవుడు చేయబోయేది ముందుగానే చెప్తాడు. చెప్పింది తప్పక తీరుస్తాడు. తన కుటుంబాన్ని రక్షిస్తాడు. అదే నోవాహు విశ్వాసం. ఆ విశ్వాసమే అతని కుటుంబాన్ని రక్షించగలిగింది. లోకం మీద నేరస్థాపన చేయగలిగింది. అతనిని నీతిమంతుల జాబితాలలో చేర్చగలిగింది. నోవాహు విశ్వాసం అతని కుటుంబాన్ని రక్షించగలిగింది. మన విశ్వాసం కనీసం మనలను రక్షించగలుగుతుందా? అవిశ్వాసాలుగానే ఉంటూ ఆశీర్వాదాలు దేవుని నుండి పొందుకోలేకపోతున్నామా? అయితే ప్రతి పరిస్థితి యందు ఆయనపైనే పూర్తిగా ఆధారపడదాం. ఆశీర్వాదాలను అనుభవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.